వెల్కమ్ టు రోషన్ ఫిలిమ్స్. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వే దర్శకత్వంలో వచ్చిన యూఐ చిత్రం ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలా మందిలో క్యూరియాసిటీ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో గతంలో వచ్చిన ఉపేంద్ర, రక్త కన్నీరు, రా, ఏ వంటి చిత్రాలు ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. మరి అదే తరహాలో యూఏ చిత్రం కూడా ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ అయితే నింపింది. ప్రతిరోజు ఈ సమాజంలో జరుగుతున్న సమస్యలపై మనం చర్చించుకుంటాము. చాలామంది కులాలు, మతాలు, రాజకీయాల పేరిట గొడవలు జరుగుతుంటాయి. మరి వీటన్నిటికీ ఎప్పటికీ ఫుల్ స్టాప్ ఉంటుందని మనం అనేకసార్లు ఆలోచిస్తాం. వాటికి సమాధానం చెప్పే ప్రయత్నమే చేశారు ఈ సినిమాలో ఉపేంద్ర గారు. యూఐ, యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఈ చిత్రంలో డైరెక్టర్ అయిన ఉపేంద్ర ఒక సినిమా తీశారు, అదే యూఐ. ఆ సినిమా చూసిన జనాలు విపరీతంగా మారిపోతుంటారు, పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తుంటారు, కొంతమంది మెంటల్ అయిపోతుంటారు. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది అనేది తెలుసుకోవడానికి ప్రముఖ రైటర్ కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తి ఎన్నోసార్లు సినిమా చూసుంటాడు, కానీ అతనికి ఏం అర్థం కాదు. దాంతో డైరెక్టర్ ఉపేంద్ర గారినే కలుద్దామని నేరుగా ఆయన ఇంటికి వెళ్తే అక్కడ ఉపేంద్ర గారు ఉండరు. ఆయన రాసుకున్న యూఐ కథ ఉంటుందని తన ఇంట్లో ఒక మేడ్ చెప్తే అది తీసుకొని ఈయన చదవడం మొదలు పెడతాడు. ఇది చదివిన తర్వాత ఆయనకి ఏమర్థమవుతుందంటే ఆయన రాసుకున్న యూఐ కథ వేరు, ఆయన తీసిన యూఐ కథ వేరు అని అర్థమవుతుంది. మరి ఆయన రాసుకున్న యూఐ కథలో ఏముంది, ఆయన తీసిన యూఐ కథలో ఏముంది అనేది ఈ సినిమా. మనం ముందే చెప్పుకున్నట్లు ఈ సమాజంలో జరిగే సమస్యలపైన పోరాడడానికి ఒక రెండు క్యారెక్టర్లను సృష్టించాడు. ఒకటి సత్య, ఇంకోటి కల్కి. సత్య క్యారెక్టర్ మంచి చేస్తూ అందరినీ మార్చాలనుకుంటుంది. కల్కి క్యారెక్టర్ అది ఉపేంద్ర గారి స్టైల్లో ఉంటుంది. మంచి చేస్తే ఎవరు మారరు అంటూ ఆయన స్టైల్లో అందరినీ నరకడం, చంపడం చేస్తుంటారు. మరి ఈ రెండు క్యారెక్టర్ల మధ్య సంఘర్షణ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆయన రాసుకున్న కథ. కానీ ఇందులో క్లైమాక్స్ ఆయనకు నచ్చకపోవడంతో ఈ కథ తీయకుండా ఆయన ఒక రియల్ ఇన్సిడెంట్స్తో ఒక కథ తీశారని ఆయన ఈ సినిమాలో చెప్పారు. మరి ఆ రియల్ ఇన్సిడెంట్స్తో తీసిన యూఐ చిత్రం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా మొదలవడమే ఒక క్రేజీ కొటేషన్తో మొదలవుతుంది. మరి అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా మొదలైన తర్వాత దాదాపు ఒక 20 నిమిషాలు సినిమాలో జరిగే ఏ సీన్ కు ఒక కనెక్షన్ అంటూ ఉండదు, కానీ ప్రతి సీన్ ను మనం ఎంజాయ్ చేస్తుంటాము. అది ఉపేంద్ర గారు మార్క్ అని చెప్పవచ్చు. ఇక సినిమా మొదలైన తర్వాత దాదాపు 23 నిమిషాల తర్వాత హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథ అలా సాగుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో వచ్చే సీన్స్, ఆ సరియలిస్టిక్ కామెడీ, ఆ సెటరికల్ డైలాగ్స్ అవన్నీ ఆస్వాదిస్తూనే ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన శ్రమ మాత్రం ఒక ఎత్తు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా విజువల్స్ లో ఆర్ట్ డిపార్ట్మెంట్ యొక్క కష్టం కనిపిస్తూ ఉంటుంది. ఉపేంద్ర గారు యూఐ అనే ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. అది ఆర్ట్ డిపార్ట్మెంట్ యొక్క కృషి అని చెప్పవచ్చు. ఇక 2 గంటల 13 నిమిషాలు ఉన్న ఈ సినిమాలో ఉపేంద్ర గారు వన్ మ్యాన్ షోగా నటించారని చెప్పవచ్చు. ఇక ఆయన కోసమే వెళ్ళే వారికైతే ఈ సినిమా ఖచ్చితంగా ఒక క్రేజీ మూవీలా మిగిలిపోతుంది. ఇక సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఉపేంద్ర గారు పిచ్చి, ఆయన ప్రయత్నం నచ్చిన వారికి ఈ సినిమా ఖచ్చితంగా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. నచ్చని వారు మాత్రం నిజంగా పిచ్చెక్కిపోతారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో రోషన్ ఫిలిమ్స్.